ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి గ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఈ 2 రోజులు ఏ విధంగా మార్పు రాబోతుంది, అలాగే ఖర్చులు అధికంగా అవ్వవచ్చు, అది కారణం ఏమిటి, అలాగే గ్రహాలు వీరికి ఏ విధంగా ఉన్నాయంటే ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వలన, సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో వక్రగదిలో శనీశ్వరుడు ఉండడం వలన, లాభస్థానంలో కుజుడు ఉండడం వలన వ్యయస్థానం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ గ్రహాల వల్ల వీరికి ఏ విధంగా ఉండబోతుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, పరిష్కారం వెంటనే దొరుకుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధాలు, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాల నివారణ చేయబడును. అయితే ఈ విధంగా చూసినట్లయితే గ్రహాలు ఈ విధంగా అనుకూలంగా ఉండడంతో కొన్ని విషయాలలో ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. వ్యయంలో కుజుడు రవి కనిపించడం వలన ఈ రాశి వారికి కాస్త అధిక ఖర్చు ఎక్కువగా కావచ్చు. ఈ విధంగా మీకు గ్రహాలు ఉన్నట్లయితే ఈ స్థానంలో ఉండడం వలన మీకు తెలియకుండానే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా పెరుగుతాయి, అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి, అలాగే అత్యవసర ఖర్చులు కూడా పెరగడంతో మీరు ఇంతవరకు దాచిపెట్టిన డబ్బు కూడా ఇక నుండి ఖర్చు పెట్టాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని మీ కోరిక, పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని చాలా కోరిక ఎంతో కాలంగా ఉంది. కానీ ఇప్పుడు అనవసర ఖర్చుల వలన ఈ 2 రోజుల్లో మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నించేవారైతే ఈ 2 రోజులు మానుకోండి. మీరు ఉన్న ఉద్యోగంని, ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయని మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే అనవసర ఖర్చు అనేది చాలా తక్కువగా చేస్తారు, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఎంత ఖర్చైనా చేస్తారు. ఎవరి కోసమైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు చేసే పను ఆపుకొని మీరు సహాయం చేస్తారు. 2 రోజుల తర్వాత మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా, తర్వాత 2 రోజుల తర్వాత మీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే సక్సెస్ కనిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావచ్చు, లేదా ప్రశంసలతో మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా అభిమానిస్తారు మరియు మీరంటే ఎంతో గౌరవం పొందుతారు. ముఖ్యంగా సింహరాశి వారు అంటే చాలా గొప్పగా కనిపించే వ్యక్తులుగా ఈ 2 రోజుల తర్వాత కనిపిస్తారు. ముఖ్యంగా ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో ఒక మార్పు అనేది తెలుస్తుంది. ఆ మార్పు ఏ విధంగా ఉంటుందంటే మీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కాస్త ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఏదైనా విషయంలో ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కాస్త ఆచితూచి అడుగు వేయండి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు ఏ విషయానికి ఏ సమయంలో ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎలాంటి ఇంక్రిమెంట్ల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అనేది తెలుస్తుంది. తర్వాత రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మీకు నార్మల్ జీవితం అనేది వస్తుంది. ఈ 2 రోజులు మీకు అధిక ఖర్చు పెరగడం వలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అనవసర ఖర్చు పెరగడం, మీరు ఆలోచించకుండా దానికోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందే చెప్తున్నా, మీరు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి. గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు, అవసరానికి చేతిలో చెల్లి గవ్వలేని సమయం కూడా చూశారు, కానీ మీరు ఎవ్వరికి చెప్పుకోరు. ఎందుకంటే మీరు సమాజంలో ఒక పేరు హోదా ఉన్నవారు, పరువు ప్రతిష్టల కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు ఎలాంటి కష్టం లేదు అన్నట్లు కనిపిస్తారు. అదే మీ జీవితంలో మొదటి మెట్టు. ఇతరులకు అనవసరంగా మీ కష్టాలు చెప్పి మీరు
చాలా బ్లేమ్ అవ్వడం అనేది జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మీరు ఎవ్వరికి ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా మీరు ఏ ఆపదలో ఉన్నా ఎవ్వరికి చెప్పుకోరు. కానీ ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుండడం వలన ఇతరులకు సహాయం చేసే గుణం పెద్దగా ఇచ్చారు. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అవసరానికి కూడా ఎవ్వరు సహాయం కూడా చెయ్యరు. ఎందుకంటే మీరు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికి చెప్పుకోరు. కాబట్టి ఎవ్వరు ఆర్థిక సహాయం చేయరు. ఈ సమయంలో ఈ 2 రోజులు సాయంత్రం 6 గంటల లోపు మీకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. ఏ విషయంలోనైనా మీరు నా బాధ్యత అని అస్సలు మాట ఇవ్వకండి. ఎందుకంటే అది మిమ్మల్ని చాలా ముంచేస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎలాంటి వస్తువులు ఇంట్లోకి తీసుకురావద్దు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి అడుగు వేయండి. అవమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటంటే మీరు ప్రతిరోజు చేసే పని కాకుండా కొత్తగా ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్ని కోల్పోయారో, ఇలాంటి విషయాలలో అవమానాలు పొందారో, ఆర్థికంగా ఎంత నష్టపోయారో అవన్నీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు వస్తాయి. మీరు ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేస్తారు. కాబట్టి ఈ విషయం కూడా మీరు ఆలోచించి అడుగు వేయండి. ఆ అవకాశం మీకు మీ బంధువుల ద్వారా రావచ్చు, లేదా మిత్రుల ద్వారా రావచ్చు, లేదా ఒక కొత్త వ్యక్తి ద్వారా రావచ్చు. ఆ కొత్త వ్యక్తి తమ అవసరానికి మీ దగ్గరకు వస్తారు. కానీ మీకు కూడా ఆ విషయంలో లాభాలు వస్తాయి. కాబట్టి ఏ విషయంలోనైనా ఏ విధంగా లాభాలు వస్తాయని అడుగు వేసినట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంత వరకు సహాయం చేస్తారు. కాబట్టి చివరి రూపాయి వరకు మీరు దాన ధర్మాలు చేస్తారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుంటారు. కాబట్టి ఆ దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏది చేసినా కలిసి వచ్చేలా చేస్తాడు. ఇక ఉద్యోగం, వ్యాపారం అంతా అనుకూలంగానే ఉంటుంది. సాదాగా జరిగిపోతుంది. ఈ 2 రోజులు కొత్త ప్రయత్నాలు మానుకోండి. అలాగే ప్రేమలో ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు కాస్త వారితో సమయం కేటాయించారంటే మరింత ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. మీపై మరింత అభిమానం పెరుగుతుంది. మీకోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. ఆ స్వార్థం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు వస్తాయి. మీరు మీ పార్ట్నర్ కోసం ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళండి. మీ ప్రేమ మరింత బలంగా మారవచ్చు. ప్రేమలో ఉన్నవారు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగు వేస్తారు. సింహరాశి వ్యక్తుల ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఎంతగా ప్రేమిస్తారంటే గతంలో ఒక వ్యక్తి ద్వారా మోసపోయారు. అలాంటి మోసం జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉంటారు. అలాగే నేనింత ప్రేమిస్తున్నానో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. కానీ అది స్వార్థం అవుతుంది. కానీ ఈ సమయంలో మీరు మీ పార్ట్నర్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా ఇష్టపడుతున్నారో అంతకు రెట్టింపు మీకు ప్రేమ, అభిమానం పెరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ సమయంలో కాస్త వారి కోసం సమయాన్ని కేటాయించండి. తప్పకుండా మీరు అనుకున్న విధంగా ప్రేమ దొరకవచ్చు.